ఇప్పుడు చపాతీ పిండి ఎలా కలపాలో చూపిస్తాను. కొన్ని వాటర్ తీసుకొని ఇందులో పోయి. ఏంటే ఇలా చేస్తున్నావు? కొన్ని వాటర్ తీసుకొని ఇందులో పోయి. అవి సరిపో, ఎక్కువ పోయి. ఏంటి అని నీళ్ళు పోసినావు? ఏ పో, కిచెన్ నుంచి బయటికి పో. అడు. చాలా మంది అడుగుతున్నారు మేము ఇంత హ్యాపీగా ఎట్లున్నామని. భార్య భర్తలు అన్యోన్యంగా ఉండాలంటే మా దగ్గర ఒక మంచి చిట్కా ఉంది. ఏముంది? భార్య కోపం వచ్చిందనుకో భర్త సైలెంట్గా ఉండాలి. భర్త కోపం వస్తే భర్తే సైలెంట్గా ఉండాలి. నేను ఎందుకు ఉండాలి, నేను అస్సలు ఉండా అని అనకుండా నోరు మూసుకొని సైలెంట్గా ఉండాలి. మహేష్, న్యూ ఇయర్ వస్తుంది కదా, నెక్స్ట్ ఇయర్కి నీ కోరికలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఇన్ని రోజులు నా బానిసత్వానికి సంఖ్యలు తెంచేద్దాం అనుకుంటున్నా. ఒక్కరోజైనా సరే ఈ ఇంటికి యజమానిలా ఉండాలనుకుంటున్నా. ఇవే నా కోరికలు. అవి ఎప్పటికీ తీరని కోరికలు. తీరేవేమన్నా ఉంటే చెప్పు. మన ఇంట్లో మాపురాడు చాలా చిన్నగా ఉంది. రోజు ఇట్లా వంగి తుడిచి నాకు నడుము వస్తుంది. పెద్ద మాపురాడు తీసుకురా. విమ్ సోప్ కంటే విమ్ లిక్విడ్ తొమ్మడానికి కంఫర్ట్గా ఉంటుంది. విమ్ లిక్విడ్ తీసుకురా. ఆంటీ లేరా అండి? బయటకు వెళ్ళిందండి, మీరు లోపల రండి. అయ్యో పర్లేదండి. పర్లేదు తినండి. మహేష్, ఈ కర్రీ ఒకసారి టేస్ట్ చూడు. బా, ఉప్పు తక్కువైంది. చెప్దామా వద్దా? పర్లేదులే. కొంచెం ఉప్పు తక్కువైంది సిరి. ఎందుకు తక్కువదో? 3 పూట్ల వండి పెడుతున్నా కదా, అందుకు తక్కువైతుంది. ఒక్కసారి నా ప్లేస్ లోకి వచ్చి చూడు, నా కష్టం మీద తెలుస్తుంది. చేసి నా చేతులు ముక్కలు అయిపోతున్నాయి. సారీ సిరి. పర్లేదులే మహేష్. ఈ కర్రీ కూడా టేస్ట్ చూడు.